నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నగారి కుమారుడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన సందర్భంగా గంజ్ హై స్కూల్లో విద్యార్థినులకు హాకీ స్టిక్స్ మరియు బ్యాడ్మింటన్ షటిల్ బ్యాట్స్ పంపిణీ చేయటం జరిగింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మానసిక ఒత్తిడి లేకుండా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని 46వ వార్డు కౌన్సిలర్ కోయల్కార్ కన్నయ్య గారి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. అలాగే ఆటో యూనియన్ లడ్డు ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఉరిదొండ వనిత రవి, నిమ్మమోహన్ రెడ్డి, కారంగుల అశోక్ రెడ్డి, పుట్నాల శ్రీనివాస్, లక్కపత్ని గంగాధర్, ప్రతిభ రమేష్, చింతల శ్రీనివాస్, కౌన్సిలర్స్ ప్రసన్న కుమార్, బూకే రాజు, పొదర్ల రాజు, అక్ సురేష్, శ్రీనివాస్, లక్ష్మణ్, నర్సింగ్, భాస్కర్, సర్వర్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు మరొక్కసారి మహమ్మద్ ఇలియాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పని చేసి పెట్టి మాకు స్నేహితుని వలె ఒక వేరే ఇట్లా వాటి అది ఇచ్చిన మార్నింగ్ టు ఆల్. సో మన ప్రియతమ నాయకుడు షబీర్ అలీ గారి కుమారుడైన మహమ్మద్ ఇలియాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే టు ఇలియాస్ బాయ్. సే ఆల్ ఆఫ్ యూ అనండి. కేక్ కట్ చేద్దామా? సో మా సమస్యలు ఆయన తీర్చడం జరుగుతుంది. తీర్చాడు ఎన్నో సమస్యలు. అలాగే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మీరు చిన్నగా ఉన్నారు, మీకు ఓటు హక్కు వచ్చే వరకు ఖచ్చితంగా ఆయన్నే ఎమ్మెల్యేగా ఉంటాడని మేము అందరము మీకు అందరికీ నోటెడ్ ఉండాలి. షబ్బీర్ భాయ్ కొడుకు పేరు మహమ్మద్ ఇలియాస్. ఏం పేరు? ఆయన పుట్టినరోజు ఈరోజు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, మంచి ఉన్నత పదవులు అనుభవించాలని, అలాగే నెక్స్ట్ ఖచ్చితంగా మీ ఓటు హక్కు రెండోసారి వేస్తారు మీరు. ఖచ్చితంగా ఆయనకు ఎమ్మెల్యేగా చూడాలని మా ఖచ్చితంగా చిరకాల కోరిక. లేదు, మేము సాధిస్తాం కూడా. అది ఖచ్చితంగా ఆయనను ఎమ్మెల్యే చూసుకునే బాధ్యత మాపై ఉంది. మీ అమ్మ నాన్నలను కూడా చెప్పి, ఎందుకంటే మంచి వ్యక్తి కాబట్టి మీ అమ్మ నాన్నలను కూడా చెప్పి ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇప్పించే విధంగా ఆశీర్వదించాలని అందరికీ కోరుకుంటూ, ఆయన తప్పుడు ఇది ఏదో మీ పిల్లలకు మీ ఆడుకోవడానికి కొన్ని మా అందరం మేము తలో కొద్దిగా ఆయన బర్త్డే సందర్భంగా మేము ఈ హాకీ కిట్స్ కానీ, షటిల్ బ్యాట్స్, ఇంకా రానున్న రోజుల్లో ఎప్పుడైనా కానీ మేము సహాయ సహకారం అందిస్తాము. సోనియా గాంధీ పుట్టిన రోజున రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తోందని, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేశామని చెప్పడానికి సిగ్గుండాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. రాష్ట్రంలో రైతులు కన్నీళ్లు పెడుతూ రోడ్లపైకి వస్తున్నారని ఆయన అన్నారు. వాయిస్ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రుణమాఫీ కాని రైతులతో ధర్నా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసం నిర్మించిన గద్దెపై రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్లు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సూచన మేరకు రైతులందరికీ రుణమాఫీ కావాలని ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. వరంగల్ సభ సాక్షిగా ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని అన్నారు.
రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎక్కడికి వెళ్తే అక్కడి దేవుళ్లపై ఒట్టు వేసి హామీలు ఇచ్చారని, హామీలన్నీ హామీలుగానే మిగిలాయని అన్నారు. రాష్ట్రంలో 49,100 లక్షల కోట్ల రూపాయలు రైతులు రుణాలుగా తీసుకుంటే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆర్థిక మంత్రి 7,500 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో వేశామని చెప్పారు. ఇలాంటి మాటలు చెప్పడానికి సిగ్గుండాలని అన్నారు. ఒక్క కామారెడ్డి సింగిల్ విండో పరిధిలో 42,018 మంది రైతులు రుణాలు తీసుకుంటే 791 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని, ఈ తీరున రాష్ట్రంలో కేవలం 35% మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని అన్నారు. రాష్ట్రంలో ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక రైతులు అయోమయంలో ఉన్నారని, 6 గ్యారంటీల్లో హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ అయ్యేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతుల పక్షాననే బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు పూర్తిగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఆ రోజు వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎన్నికలైంది, ఆయన ఒకటే చెప్పిండు, ప్రతి ఎన్నికల పోయినా ఎవరైతే రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకోలేదో దయచేసి మీరు ఊరికండి, ఆలస్యం చేయకండి, బ్యాంకులలో 2 లక్షల రుణమాఫీ తీసుకోమని చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి. ఈరోజు ఆ రోజు ఏమన్నాడు ఎన్నికల్లో, డిసెంబర్ 9, 2003 సోనియమ్మ పుట్టినరోజు నాడు 2 లక్షల రుణమాఫీ చేసి మీ రైతుల కన్నీళ్లు తుడుస్తానని దొంగ మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తా ఉంది. ఇప్పటికీ ప్రధాన ప్రతిపక్షంగా టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసిండు. మన కేసీఆర్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఎన్నిసార్లు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా వాళ్ళ చెవులు వినపడతలేవు, వాళ్ళ తలలకి ఇది ఎక్కట్లేదు. రైతుల మోసాన్ని అడుగడుగున అసెంబ్లీలో కూడా నిలదీస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు. ఒకటే, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పిండు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిజామాబాద్ పోతే, ఆదిలాబాద్ పోతే సరస్వతీ దేవి మీద ప్రమాణం చేసిండు, అక్కడ మహబూబ్ నగర్ పోతే జోగులాంబ దేవి మీద ప్రమాణం చేసిండు, ఎక్కడ పోతే యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేసిండు. అదేవిధంగా హైదరాబాద్ లో పెద్దమ్మ తల్లి మీద ప్రమాణం చేసిండు. ఎక్కడ పోతే అక్కడ దేవుళ్ళ మీద ప్రమాణం చేసింది. ప్రజలు నమ్మటట్టు లేదని ఎక్కడ పోతే 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణమాఫీ మీకు చేసి తీరుతామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మధ్య పెట్టు గత నెల రోజుల నుంచి 1,00,000 రూపాయలని, 1,50,000 2 లక్షలని 3 విడతలుగా మాఫీ కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్రంలో మనం అందరం ఈ చట్ట ప్రకారం ఉన్నటువంటిది గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈ ఎస్ఎల్బిసి అని ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకులన్నీ హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకు కమిటీ అని ఇలా ఎస్ఎల్బిసి అని దానికి నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి వహిస్తారు. మొట్టమొదలు ఎస్ఎల్బిసి మీటింగ్ లో ప్రభుత్వం రాగానే లెక్కలు ఎన్నున్నాయి రైతు రుణమాఫీ అంటే 49,500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు 2 లక్షల వరకని ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ ఆ రోజు ఆర్థిక మంత్రి చేతికి ఇవ్వడం జరిగింది. దాన్ని 40,000 కోట్లు అని చెప్పింది
ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత 31,000 కోట్లు అని చెప్పిండు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కేవలం 26,000 క్యాబినెట్ మీటింగ్ తీర్మానం చేసింది. చివరికి 3 విడతల లోపల రైతులకు రుణమాఫీ చేసింది ఎంత అంటే 17,933 కోట్ల రూపాయలే మాఫీ చేసింది. అందులో ఈరోజు మధ్య పెట్టు గత నెల రోజుల నుంచి 1,00,000 రూపాయలని, 1,50,000అని, 2 లక్షలని 3 విడతలుగా మాఫీ కార్యక్రమం చేపడితే ఈ రాష్ట్రంలో మనమందరం ఇది చట్ట ప్రకారం ఉన్నటువంటిది. గౌరవ రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు ఈ ఎస్ఎల్బిసి అని ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం బ్యాంకులన్నీ హైదరాబాద్ లో స్టేట్ లెవెల్ బ్యాంకు కమిటీ అని ఇలా ఎస్ఎల్బిసి అనే దానికి నాయకత్వం ఆర్థిక శాఖ మంత్రి వహిస్తారు. మొట్టమొదలు ఎస్ఎల్బిసి మీటింగ్ లో ప్రభుత్వం రాగానే లెక్కలు ఎన్నున్నాయి రైతు రుణమాఫీ అంటే 49,500 కోట్ల రూపాయలు రైతులు రుణాలు తీసుకొని ఉన్నారు 2 లక్షల వరకని ఎస్ఎల్బిసి బ్యాంకర్స్ ఆ రోజు ఆర్థిక మంత్రికి చేతికి ఇవ్వడం జరిగింది. దాన్ని 40,000 కోట్లు అని చెప్పింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తర్వాత 31,000 కోట్లు అని చెప్పిండు. దాని తర్వాత క్యాబినెట్ మీటింగ్ లో కేవలం 26,000 క్యాబినెట్ మీటింగ్ తీర్మానం చేసి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మహిళా శక్తి కార్యక్రమం పైన డిపిఎంలు అడిషనల్ పీడీతో ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో షగ్ బ్యాంక్ లింకేజీ ప్రోగ్రెస్ చాలా తక్కువగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసి మండలాల వారీగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి పురోగతి సాధించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. మిల్క్ ఎనిమల్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ లక్ష్యం ప్రకారం గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ గ్రౌండ్ పైన రివ్యూ చేయడం జరిగినది. ప్రతిరోజు గ్రౌండింగ్ ప్రోగ్రెస్ ఉండాలని, లేదంటే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. అలాగే జిల్లాలో 5 మహిళా శక్తి క్యాంటీన్ 20 రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించడం జరిగినది. మే సేవ కేంద్రాలు గుర్తింపు చేయడం జరిగినది. అలాగే గ్రౌండింగ్ కూడా చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్ చేసి స్కీముల గ్రౌండింగ్కు బ్యాంకులలో సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, అదనపు డార్డిఓ మురళీకృష్ణ, డిపిఎల్లు రవీందర్రావు, సుధాకర్, రమేష్ బాబు, వకుల పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గౌ శ్రీ మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నగారి కుమారుడు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాస్ జన్మదిన సందర్భంగా హాస్పిటల్ అన్నదాన కార్యక్రమం ఆటో యూనియన్ జరిపాను. అన్న
తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ మంత్రివర్యులు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ గారి కుమారుడైన ఇలియాస్ గారి జన్మదినాన్ని కామారెడ్డిలో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి దానిలో భాగంగా గంజు స్కూల్లో మరి హాకీ కిట్లు, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, త్రోబాల్ మరి కౌన్సిలర్ కన్నయ్య గారి ఆధ్వర్యాన ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా మరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఆటో యూనియన్ లడ్డు గారి ఆధ్వర్యాన వాళ్ళందరూ ఏదైతే కాంగ్రెస్కు సంబంధించిన ఆటో యూనియన్ లడ్డుగా వాళ్ళ సోదరులందరూ కలిసి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం పెట్టడం జరిగింది. మరి వాళ్ళందరికీ మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు జన్మదినం జరుపుకుంటుందో ఇలియాస్ గారు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. దోమకొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. రైతులకు 2 లక్షల రుణమాఫీ. దేవి రాజ్యం. హైదరాబాద్ డి కార్యాలయం ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీ జెపిసి భారత జాతీయ కాంగ్రెస్ పదే కోరింది. ఇది మొదట హిండెన్బర్గ్ నివేదిక ద్వారా బహిర్గతమైంది. ఆర్థిక మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెబీ యొక్క తీవ్రమైన రాజీకి తక్షణ చర్య అవసరమని హైలైట్ చేశాయి. రోజురోజుకు ఈ కీలకమైన సమస్యపై మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది పరిస్థితి యొక్క తీవ్రతను నొక్కి చెబుతుంది. ఈ స్కామ్ను బీజేపీ ప్రభుత్వం కప్పిపుచ్చడానికి చేస్తున్న ప్రయత్నం తీరును నిరసిస్తూ నేడు హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం ఎదుట టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శనలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ మరియు రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 74,200, వెండి 875 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.